టుడే రివ్యూ ఆఫ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూసాను భయ్య. మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి 2 పాయింట్స్ మీద రన్ అవుతుంది భయ్య. ఒకటి వచ్చేసి ఫ్యాన్ అండ్ హీరో మీద, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సినిమానే లైఫ్ కాదు, లైఫ్ లో ఇంకా చాలా ఉంటాయని ఇంకో లైన్ మీద నడిచింది భయ్య మూవీ. అయితే ఈ మూవీలో ఇక పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, పాజిటివ్స్ వచ్చేసి రామ్ పోతినేని భయ్య. యాక్టింగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, మామూలుగా లేడు అని చెప్పాలి. రామ్ పోతినేని చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ చేశాడని ఫీలింగ్ వచ్చింది. నాకైతే రామ్ పోతినేని గారి లుక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లవ్ స్టోరీ భయ్య. లవ్ స్టోరీ ఎంత బాగుందంటే చాలా క్యూట్ గా ఉంటుంది. వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది హీరోకి హీరోయిన్ కి. అయితే నేనైతే ఫిదా అయిపోయాను భయ్య వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీకి. అండ్ ఇంకో పాజిటివ్ వచ్చేసి సాంగ్స్ భయ్య. సాంగ్స్ ఏంటా క్రేజ్ ఏంటి, ఒక్కొక్క సాంగ్ చాలా అదిరిపోయిందని చెప్పాలి. నువ్వుంటే సాంగ్ అయితే థియేటర్ మొత్తం ఊగిపోయిందని చెప్పాలి. నాకైతే సాంగ్ పిచ్చగా నచ్చేసింది భయ్య థియేటర్ లో. అండ్ ఇంకా మన ఉపేంద్ర గారు కూడా చాలా బాగా చేశారు భయ్య. అయితే తను ఒక హీరోగా యాక్ట్ చేస్తాడు. హీరోగా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు హీరోగా ఉండడం వల్ల, స్టార్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ఫ్యాన్స్ వల్ల ఎలాంటి లొల్లీలు అవుతాయని చూపించారు భయ్య. అది కూడా చాలా రియాలిటీగా చూపించారు. అది నాకైతే చాలా నచ్చేసింది. అండ్ నెగిటివ్స్కి వెళ్తే, సినిమాలో సెకండ్ హాఫ్ చాలా డల్ అయిపోతుంది భయ్య. అంటే మనం స్టోరీ లైన్ ఏముంటుందో, మెయిన్ స్టోరీ లైన్, ఆ స్టోరీ లైన్కి వెళ్ళే వరకు మూవీ మొత్తం సప్పబడిపోతుంది భయ్య. అప్పటి వరకు ఒక క్యూట్ గా లవ్ స్టోరీ వెళ్ళే మూవీ సడన్ గా సప్పబడిపోతుంది భయ్య. అండ్ అది కాక ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ చూపిస్తారు, ఏమేమో చూపిస్తారు భయ్య. అయితే ఆ స్టోరీ మనం ఎక్స్పెక్ట్ చేసిన వేరే ఉంటుంది, మన సెకండ్ హాఫ్ వెళ్ళే వరకు వేరే స్టోరీ లైన్కి వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ లాస్ట్కి తిరిగే వరకు మళ్ళీ ఆడికే వచ్చేస్తుంది. అయితే అండ్ ఫైనల్లీ మూవీ పర్లేదు అనిపిస్తుంది భయ్య మీరు చూసాక. అయితే ఇది ఒక మంచి ఫ్యాన్ బై మూవీ కాబట్టి డెఫినెట్లీ నచ్చుతుంది మన టీఎఫ్ఐకి. నాకైతే ఓకే అనిపించింది. అయితే ఈ మూవీ మీరు చూసారా? చూసిన వరకు మీకు ఏమనిపించిందో చెప్పండి. దట్స్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.